వెల్కమ్ టు 30 మినిట్స్. ప్రకృతి ప్రకోపించింది, మేఘం గర్జించింది, కుంభవృష్టి కురుస్తోంది, నదులు పోటెత్తుతున్నాయి, నిండు కుండలను తలపిస్తున్న డ్యాంలు భయపెడుతున్నాయి, భారీ ఎత్తున ప్రాణ ఆస్తి నష్టాలు సంభవిస్తున్నాయి. విలయ వరుణుడు ఆవిష్కరించిన వరద భారతం ఇది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇదే పరిస్థితి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 25 రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. దేశం మొత్తం ఒకేసారి వర్షాలు, వరద పోటెత్తడానికి కారణాలేంటి? పర్యావరణానికి మనిషి చేసిన హానికి ప్రకృతి ఇలా పగ తీర్చుకుంటోందా? అనూహ్య వాతావరణ మార్పులు మానవాళికి అతిపెద్ద సవాల్గా మారబోతున్నాయా? ఇది వర్షాకాలం, వానలు వరదలు కామన్. కానీ క్లౌడ్ బర్స్ట్ అయినట్టుగా దేశం అటు చివరి నుంచి ఇటు చివరి వరకు ఒకే రేంజ్ లో ఒకేసారి దంచుకొట్టడం మాత్రం కామన్ కాదు. అసోం అతలాకుతలమవుతోంది. గుజరాత్ చివురుటాకులా వణికిపోతోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో కూడా మహా ఉత్పాతమే కనిపిస్తోంది. అక్కడ ఇక్కడ అని తేడా లేదు. దేశంలోని ప్రతి చోట సేమ్ సీన్. నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ ఊహించని వర్షాలు దేనికి సంకేతం? నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్, దేశవ్యాప్తంగా వర్షాలు, వరదలు. వందల సంఖ్యలో మృతులు, నిరాశ్రయులైన లక్షలాది మంది. అసోం, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం. మొత్తం 25 రాష్ట్రాలపై వరుణుడి ఎఫెక్ట్. నాసిక్ టు అంతర్వేది, గోదావరి మహోగ్ర రూపం. సీజన్ ప్రారంభంలోనే ఈ కుంభవృష్టి దేనికి సంకేతం? జల ప్రళయంతో ప్రకృతి సవాల్ విసురుతోందా? ఉత్తరప్రదేశ్లోని కొంత భాగం, వెస్ట్ బెంగాల్లోని కొన్ని ఏరియాలు, బీహార్, ఏపీలోని రాయలసీమ, ఈ ప్రాంతాలు తప్ప దేశం మొత్తం వర్షాలే. వరుణుడు కుమ్మేస్తున్నాడు. వన్స్ ఐఆమ్ స్టెప్పింగ్, ఇకంతా అన్స్టాపబులే అంటూ ఓ రేంజ్లో రెచ్చిపోతున్నాడు. వరద భారతాన్ని ఆవిష్కరిస్తున్నాడు. జనరల్ గా ఏటా కొన్ని రాష్ట్రాలు ఫ్లడ్ ఎఫెక్ట్ కు గురవుతుంటాయి, ఇది సహజమే. కానీ ఈసారి మాత్రం యావత్ దేశమంతా వరద దృశ్యాలే సాక్షాత్కరిస్తున్నాయి. మే 29, నైరుతి రుతుపవనాలు కేరళం తాకాయి. సీజన్ మొదలైంది. తొలకరి పలకరించింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతమే ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. బట్ సీజన్ మొదట్లోనే కుండపోత కురుస్తోంది. ఆగస్టులో కనిపించే భారీ వర్షాలు, వరదలు జూలై మొదట్లోనే విరుచుకుపడుతున్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు దేశంలోని 25 రాష్ట్రాల్లో వర్షాలు, వరదలే. జూను మాసంలో ఈ ఏదైతే నైరుతి ఋతుపవనాల వలన దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో మనం పాత రోజుల్లో తొలకరి చినుకులు అనేవాళ్ళు. ఆ విధంగా కొద్దిగా వర్షాలు వచ్చి ఆ తర్వాత మళ్ళా బ్రేక్ వస్తూ ఉంటుంది. కానీ ఈసారి చూసినట్లయితే అనూహ్యంగా అనేక రాష్ట్రాలలో, మనం అక్కడ అస్సాం నుంచి తీసుకున్నట్లయితే ఈ పక్క కర్ణాటక దాకా కూడా, అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అనేది ఏమీ లేకుండా దాదాపు దేశమంతా కూడా విపరీతమైనటువంటి వర్షాలన్నీ కూడా మనకి చూస్తూ ఉన్నాం. మరి ఇది దాదాపు మనం చూసినట్లయితే ఈ 50-60 సంవత్సరాలలో ఈ జూలై మాసంలోనే ఇంత వర్షాలు పడటం అనేది ఒక రికార్డు. దీనికి క్లౌడ్ బరెస్ట్ జరిగిందా అన్న రేంజ్లో కురుస్తోంది వర్షం. నదులు ఉగ్రరూపం దాల్చాయి. వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయింది. ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అసోం, కర్ణాటక, కేరళలో పరిస్థితి తీవ్రంగా ఉంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి తప్పదన్న వాతావరణ శాఖ అంచనాలు, చేస్తున్న హెచ్చరికలు మరింతగా భయపెడుతున్నాయి. దేశంలో సుమారుగా 25 రాష్ట్రాలు ఈరోజు వరదలతో మునిగిపోతూ ఉన్నాయి. హెవీ ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయి.
అనేక మంది ఈ వరదల్లో చనిపోతూ ఉన్నారు. అనుకోకుండా విపరీతమైన వర్షాలు, అంటే ఇంతకుముందు సగటున సంవత్సరం కాలంలో పడాల్సిన వర్షాలు మనకు నెల రోజుల్లోనో లేకపోతే ఒక నెల 2 నెలల్లో పడాల్సిన వర్షాలు ఒక్క రోజులో పడటం, ఇటువంటి కారణం వల్ల హెవీ ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయి. వీటికి ముఖ్యంగా ఏంటంటే కారణం ప్రధానంగా మనం చూసుకోవాల్సింది వాతావరణంలో వస్తున్నటువంటి తీవ్రమైన మార్పులు. గుజరాత్లో అయితే సిచ్యువేషన్ సీరియస్ గానే కనిపిస్తోంది. 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్, 7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అహ్మదాబాద్, వల్సాద్, పంచ్మహల్ జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. చాలా డ్యాంలు పూర్తిగా నిండిపోయాయి. ఇప్పుడు ఆ నీటిని వదిలితే పరివాహక ప్రాంతాల్లో మరో రకమైన అలజడి. ఇప్పటికే పలు రైళ్లు రద్దు చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అటు కేంద్రం కూడా పరిస్థితిని క్లోజ్ గా మానిటరింగ్ చేస్తోంది. జూలై 16 వరకు గుజరాత్ను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. గత వారం రోజులుగా భారతదేశంలో దాదాపు 25 రాష్ట్రాలలో ఏకకాలంలో విపరీతమైన కుండపోత వర్షాలు చూస్తున్నాము. దీనికి అంతటికీ మన వాతావరణంలో మార్పులు, కాలుష్యము, మనము ఏదైతే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటున్నామో గ్లోబల్ వార్మింగ్, వీటన్నిటి వలన ఈ ప్రభావము మనకు స్పష్టంగా కనపడుతుంది. గుజరాత్ తర్వాత మహారాష్ట్రలో వరద తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తం 27 జిల్లాల్లో రైన్ ఎఫెక్ట్ ఉంది. ముఖ్యంగా గోదావరి మహోగ్ర రూపానికి నాసిక్ జిల్లా చిగురుటాకులా వణికిపోతోంది. ఇక్కడ మరో 2 రోజులు రెడ్ అలర్ట్ కొనసాగనుంది. ఇప్పటికే వందలాది గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. గంగాపూర్ డ్యాం గేట్లు ఎత్తివేయడంతో నాసిక్ నగరంలోని ఆలయాలను ముంచెత్తుతూ ప్రవహిస్తోంది గోదావరి. ముంబై సిటీలోనూ నాన్ స్టాప్ గా కురుస్తోంది వర్షం. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. వరద నీరు రోడ్లను ముంచెత్తడంతో సిటీలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ఈ సమయంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేశానికి రోడ్ నెట్వర్క్ ఎంత ఇంపార్టెంట్, ట్రాఫిక్కి దేశానికి వాటర్ యొక్క నెట్వర్క్ కూడా అంతే ఇంపార్టెంట్. దాంట్లో ఉన్న హైరార్చికల్ ప్యాటర్న్, తర్వాత ఫ్రాక్టల్ డైమెన్షనింగ్, తర్వాత ప్రాపర్ రీసెర్చ్ ఆన్ ద క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్స్, క్లైమేట్ క్లౌడ్ మొబిలిటీ సిస్టమ్స్ మీద వర్క్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయగలుగుతాము. ఇక డిజాస్టర్ నుంచి బయటికి రాగలుగుతాము. ఇది చాలా కరెక్ట్ రైట్ టైం ఫర్ ఇంటిగ్రేటింగ్ ఎంటైర్ నేషన్ యాజ్ వన్ ఏరియా. మధ్యప్రదేశ్లో 33 జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భోపాల్, ఇండోర్, జబల్పూర్లో దంచి కొడుతున్నాయి. ఇక్కడ వానతో పాటే పిడుగులు భయపెడుతున్నాయి. జస్ట్ నెల రోజుల్లో పిడుగుపాటుకు చనిపోయిన వారి సంఖ్య 60కి దాటింది. కర్ణాటకలోనూ సేమ్ సీన్. కావేరీ నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. కేరళలో పలు చోట్ల కుంభవృష్టి కురుస్తోంది. కన్నూరులోని మైల్ ప్రాంతంలో ప్రయాణికుల జీపు కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. జమ్మూ కాశ్మీర్ను వరదలు భయపెడుతున్నాయి. ఇప్పటికే మంచు కొండల్లో మృత్యుఘోషం చూశాం. అమర్నాథ్ యాత్రలో ఆకస్మికంగా సంభవించిన వరదలతో 17 మంది మృత్యువాత పడ్డారు. ఉన్నట్టుండి క్లౌడ్ బరస్ట్ జరగడంతో ఒక్కసారిగా వరద పోటెత్తింది. పరిస్థితి కాస్త మెరుగుపడ్డంతో మళ్లీ యాత్రను ప్రారంభించారు. ఇక అసోం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? అక్కడ గత 2 నెలలుగా వరుణుడు ఉగ్ర తాండవం చేస్తున్నాడు. ఇప్పటికే 200 మంది చనిపోయారు. ఇక్కడ మొత్తం జిల్లాలు 35, వరద చుట్టేసిన జిల్లాలు 32. అంటే జస్ట్ 3 జిల్లాలు తప్ప మొత్తం రాష్ట్రం జల విలయంతో అల్లాడుతోంది. అతలాకుతలమవుతోంది. అసోం జనాభా 3,45,00,000. ఉప్పెనలా ముంచెత్తిన ఈ జల ప్రళయంతో సుమారు 60 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఈశాన్య భారతమంతా వరద విలయమే. మేఘాలయ, త్రిపురలోనూ కుండపోత కురుస్తోంది. కొండచర్యలు విరిగిపడ్డంతో చాలా మంది చనిపోతున్నారు. మొత్తానికి దేశవ్యాప్తంగా వర్షాలు కుమ్మేస్తున్నాయి. వరదలు పోటెత్తుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనట్లుగా జూలై ప్రారంభంలో ఈ స్థాయిలో కుంభవృష్టి కురవడంపై వాతావరణ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి భయపెడుతోంది. గంట గంటకు మహోగ్ర రూపం దాలుస్తోంది. 100 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా జూలై 2వ వారంలోనే ఈ స్థాయి వరద పోటెత్తడానికి కారణాలేంటి? ఒక్క రోజులోనే 14 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఎలా వచ్చి చేరింది? నాసిక్ టు అంతర్వేది, భద్రాచలం టు ధవళేశ్వరం గోదావరి గర్జిస్తోంది. ఇప్పటికే లంక గ్రామాలను ప్రవాహం చుట్టేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే పరివాహక ప్రాంతాలు ముప్పును ఎదుర్కోక తప్పదు.
మహారాష్ట్రలో కుండపోత, గోదావరి ఉగ్ర రూపం. భద్రాచలం టు ధవళేశ్వరం పోటెత్తిన వరద. పరివాహక ప్రాంతాల్లో ముంపు భయం. ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది. 80 అయితే 15,000 సుమారు ఉంటుంది. లంక గ్రామాల్లో ఇప్పటికే హై అలర్ట్. జూలైలోనే గోదావరికి ఉప్పెనలా వరద. ఓవైపు కుండపోత వర్షాలు, మరోవైపు గంట గంటకు పెరుగుతున్న గోదావరి నీటి మట్టం. జడివాన చూపిస్తోన్న జల దృశ్యానికి తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. జనరల్ గా ఏటా ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు గోదావరిలో వరద ఎక్కువగా ఉంటుంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసిన తర్వాత దాని ప్రభావం గోదావరి నీటి మట్టంపై పడుతుంది. బట్ ఈసారి మాత్రం జూలై మొదటి వారంలోనే గోదావరి ఉప్పొంగుతోంది, ఉగ్రరూపం చూపిస్తోంది. నాసిక్ నుంచి ధవళేశ్వరం దాకా అదే ఉధృతి కనిపిస్తోంది. గోదావరిపై నిర్మించిన ప్రతి ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. గోదావరిలో ఇప్పుడు గత 4-5 ఏళ్ళుగా నీళ్లు లేవు. ఈసారి వర్షపాతం ఎక్కువ అవడంతో వరద వస్తుంది. సో వరద రావడానికి కుండపోత వర్షమే కారణము కాదు. మనము నీటిని ఇంకే వ్యవస్థను, నీటిని ఇముడ్చుకునే వ్యవస్థను, నీటిని నిల్వ చేసుకునే వ్యవస్థను, ప్రకృతికున్న క్షమతను మనము తగ్గించడం వల్ల మనకు ఈ పరిస్థితి ఏర్పడిందనేది మనం అర్థం చేసుకోవాలి. మహారాష్ట్రలోని త్రయంబకం వద్ద జన్మించే గోదావరి నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఏపీలోకి ఎంటర్ అవుతుంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రయాణించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇప్పుడు గోదావరి మహోగ్ర రూపంతో ఈ పరివాహక ప్రాంతాలన్నీ బిక్కుబిక్కుమంటున్నాయి. తీర ప్రాంతాల్లో హై టెన్షన్ నెలకొంది. గోదావరిలో జస్ట్ ఒక్క రోజులోనే 14 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరింది. అంటే ఏ రేంజ్లో పరవళ్లు తొక్కుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎస్ఆర్ఎస్పీ నుంచి మొదలు పెడితే ధవళేశ్వరం వరకు గోదావరిపై ఉన్న ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తేశారు. జూలై 2వ వారంలోనే ఈ స్థాయి వరదలు రావడం, ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తేయడం ఇదే తొలిసారి అన్నది అధికారుల మాట. జనరల్ గా గోదావరిలో ఆగస్టులో 10 లక్షల క్యూసెక్కుల వరద ఉంటుంది. దాదాపు నెల ముందే అంతకు మించిన వరద చుట్టేస్తోంది. మరికొన్ని గంటల్లోనే ధవళేశ్వరం వద్ద వరద సుమారు 16 లక్షల క్యూసెక్కులకు చేరుతుందన్న అంచనాలు పరివాహక ప్రాంతాల్లో అలజడి రేపుతున్నాయి. So the situation of this 15-16 lakhs which will be registered tomorrow might continue to remain for some time, for at least 3-4 days, because of the fact that Maharashtra continues to get heavy rainfall. Not one death should be registered anywhere. That is the challenge that all the collectors would have to ensure. మీ జిల్లాలలో ఒక్క డెత్ కూడా రిజిస్టర్ కాకూడదు. ఏపీలో లంక గ్రామాలు ఇప్పటికే వణికిపోతున్నాయి. పి గన్నవరం, ఐనవల్లి మండలాలను వరద చుట్టేస్తోంది. గంటి పెద్దపూడి లంక, బూరుగు లంక, అరిగెలవారిపేట, పెద్దలంక గ్రామాల ప్రజలు పడవలపై ప్రయాణించాల్సిన పరిస్థితి. వరద క్రమంగా పెరగడంతో లంకవాసులు ఆందోళన చెందుతున్నారు. మరికొన్ని రోజుల పాటు తిప్పలు తప్పేలా లేవు. ఫ్లడ్స్ అనేవి ఎవరీ ఇయర్ మాకు ఉంటాయి. కాకపోతే కొన్ని వేరియేషన్ ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కువ వరద వస్తుంది, కొన్నిసార్లు తక్కువ వరద వస్తుంది. ఇక్కడ ప్రజలకు కూడా ఇది అలవాటే. ఎప్పుడు కూడా ప్రజలు ఏ టైంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనకి ఇక్కడ అందరికీ అలవాటైన విషయమే. వర్షాకాలం ఉన్నటువంటి ఈ మొత్తం ఈ పీరియడ్ అంతా కూడా ఖచ్చితంగా ఈ విధంగానే ఉంటుంది. ఇంచుమించుగా బోట్లో అంటే డెప్త్ తేడా ఉంటుంది, కానీ వాటర్లో బోట్లోనే ప్రయాణం చేసేలా ఉంటాయి చాలా మటుకు లంకలు. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోసెమ్మ ఆలయంతో పాటు పరిసరాల్లోని ఇళ్లు కూడా నీట మునిగాయి. కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలోకి నీరు భారీగా చేరింది. పోలవరం కాపర్ డ్యాం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఇక తెలంగాణలోనూ కుంభవృష్టి కురుస్తోంది. సాధారణంతో పోలిస్తే రెట్టింపు వానలు పడుతున్నాయి.
ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ నెలాఖరుకు 72 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కానీ ఈసారి జూలై 11 వరకే ఏకంగా 40 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఇది సాధారణం కంటే 94% అధికం. వాస్తవానికి సీజన్ ప్రారంభంలో పెద్దగా వర్షాలు కురియలేదు. కానీ గత వారం రోజులుగా కురుస్తున్న కుండపోతతో పాత రికార్డులన్నీ బ్రేక్ అవుతున్నాయి. ఇప్పటికీ వర్షం ముప్పు తొలగిపోలేదు. సిద్దిపేట, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. మ్యాప్లో చూసుకుంటే ఇది మన తెలంగాణ ప్రాంతం అయినప్పటికీ మనకి ఇక్కడ నిర్మల్, అట్లాగే ఆదిలాబాద్, నిజాం, ఈ కుమరం భీం, ఆసిఫాబాద్ రీజన్, అట్లాగే జగిత్యాల ప్రాంతంలో మన అప్పటికే క్లౌడ్స్ వచ్చినాయి. సో ఇక్కడ మనకి రెడ్ వార్నింగ్ అలర్ట్స్ అనేవి ఇవ్వటం జరిగింది. ఈ ప్రాంతాలన్నీ కూడా ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. జయశంకర్, భూపాల్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం వరకు కూడా. ఇవి కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా మెదక్ కానీ, సంగారెడ్డి, సిద్దిపేట ఇవన్నీ కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వర్షాలకు తడిసి ముద్దైపోయింది. ఇచ్చోడ మండల కేంద్రంలో వాగులు పొంగి పొరలడంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి మహోగ్ర రూపం కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే తరలించారు. దుమ్ముగూడెం, చర్ల మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా వర్షం దంచి కొడుతోంది. తాజాగా నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మెట్రో పిల్లర్లకుండే ఎల్ఈడీ స్క్రీన్లను అధికారులు ఇప్పటికే తొలగించారు. సగటున 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రకృతి ప్రకోపమే ఇంతటి దుస్థితికి కారణమా? జూలైలోనే పరిస్థితిలా ఉంటే ఆగస్టు, సెప్టెంబర్ మాటేంటి? జరగబోయే ఉత్పాతానికి ఇది ముందస్తు సంకేతమా? ఈ బీభత్సానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి? వాతావరణ నిపుణులు చేపట్టిన అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? నదుల అనుసంధానంతో పరిస్థితి మెరుగుపడుతుందా? ఏటా సముద్రం పాలవుతున్న వేలాది టీఎంసీల నీటి సంగతి ఏంటి? ప్రకృతిని డిస్టర్బ్ చేసిన ప్రతిసారి అది విలయానికే దారితీస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫ్లడ్ సిచ్యుయేషన్కు కూడా అదే కారణం. నదీ తీరాలు, చిత్తడి నేలల్ని ఆక్రమించడం, ప్లానింగ్ లేని పట్టణాభివృద్ధి, ఇష్టానుసారంగా అడవుల్ని నరికివేయటం, వరదల సమయాల్లో అడ్డుగోడల్లా నిలిచే కొండల్ని తవ్వేయటం, మైనింగ్ చేయడం, ఇలా ఏళ్లపాటు జరిగినా జరుగుతున్న విధ్వంసం తాలూకు ఫలితాలనే ఇప్పుడు దేశంలో చూస్తున్నాం. మనిషి చేసే ప్రధానమైన కారణం పర్యావరణ విధ్వంసం. ముఖ్యంగా చూస్తే రెండో కారణం, ఈ వరదలకు కారణం ఏంటంటే వేస్ట్, అంటే గార్బేజ్ వేస్టేజ్ అనేది కన్వీనియంట్గా మెయింటైన్ చేయకపోవటం ఒకటి కారణం. రెండోది మనకు పెరుగుతున్న జనాభాకి సరిపడా డ్రైనేజ్ సిస్టమ్స్ని డెవలప్ చేయకపోవటం రెండు. మూడవది మనం వాటర్ క్యాచ్మెంట్ ఏరియాలు అయితే ఏదైతే ఉన్నాయో ఆ క్యాచ్మెంట్ ఏరియాలు రియల్ ఎస్టేట్ పేరుతో కానీ విపరీతంగా ఒక ప్లానింగ్ లేకుండా నిర్మాణాలు చేయటం కానీ, లేకపోతే వాటర్ సోర్సెస్ ఆ క్యాచ్మెంట్ ఉండే ఏరియాలు, ఆ చెరువులు, ఇంతకుముందు కాలంలో చాలా చెరువులు ఉండేవి, ఆ చెరువులన్నింటినీ పూర్తి చేసి వాళ్ళ నివాస భవనాలు కట్టడం కానీ, ఇటువంటి వాటిని అన్నింటి అన్ప్లాన్డ్ డెవలప్మెంట్ అనేది ముఖ్యంగా ఇటువంటి విధ్వంసాలకు కారణం అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ ప్రపంచానికి పెను విపత్తుగా మారింది. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు ఏటా పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఫలితంగా ఉష్ణోగ్రతలు కూడా మండిపోతున్నాయి. ధృవాల్లో మంచు కరిగిపోతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెరుగుతున్నాయి. ఎప్పుడైతే భూ ఉపరితల వాతావరణం వేడెక్కుతుందో అప్పుడు సముద్ర ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా భారీ వర్షాలు, ఊహించని వరదలు సంభవిస్తున్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఓ ఏడాది ఊహించని విధంగా వర్షాలు కురిస్తే మరుసటి ఏడాది కరువు కాటకాలు వెంటాడతాయి. ఈ ఎలినో అనే కారణం ఉంటుంది. అంటే ఈ ఎలినో అనే కారణం ద్వారా కొన్ని సంవత్సరాలు ఉధృతంగా వర్షాలు వస్తాయి. సో కొన్ని సంవత్సరాలు చాలా దుర్భిక్షంగా అసలు వర్షాలు పడకుండా మనం చూస్తూ ఉంటాం. ఈ ఎలినో అనేది ప్రాంతాలను బట్టి మారుతూ పోతూ ఉంటుంది. ఈ సంవత్సరం భారతదేశానికి ఉండొచ్చు, ఆసియాకి, ఇంకొకసారి ఆఫ్రికాకి, ఇంకొకసారి ఆస్ట్రేలియాకి, ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. సో అది ఒక కారణంగా చెప్తూ వస్తూ ఉన్నాం. కానీ మనం ఇప్పుడు చూసినట్లయితే ఈ జూలైలోనే నైరుతి ఋతుపవనాల ప్రభావంతోనే మనకి విపరీతమైనటువంటి వర్షాలు దేశంలో వస్తున్నాయంటే ఇది రాబోయే రోజుల్లో దీన్ని మనం ఒక ప్రమాద గంటికగా మనము భావించాల్సి వస్తుంది.
ప్రకృతిని డిస్టర్బ్ చేయటం వల్లే సంభవించే అనర్థాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అవి ఇప్పుడు కళ్ళారా చూస్తూనే ఉన్నాం. దేశం వరద భారతంగా మారిపోయింది. ఇప్పుడు ఈ వర్షాలు, వరదల్ని ఎలాగూ నివారించలేం కాబట్టి కనీసం ప్రాణ, ఆస్తి నష్టమైనా జరగకుండా జాగ్రత్త పడాలి. వరదలు వచ్చే సమయంలోనైనా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న జనాలను అలర్ట్ చేయటం, వీలైనంత త్వరగా వారిని శిబిరాలకు తరలించడం వంటి పనులనైనా పక్కాగా చేయాలి. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు దేశంలో అది కూడా సరిగ్గా జరగటం లేదు. అందుకే ఏటా వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కోట్ల ఆస్తి నష్టం జరుగుతోంది. ఇక ఏటా వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోవటం మరో సమస్య. వర్షాకాలం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. భారీ వర్షాలు కురిసే కాలం ముందుంది. ఇప్పటికే వచ్చిన వరదకు మించి మరింత ప్రవాహానికి వీలుంది. కానీ ఈలోగానే వందల టీఎంసీల నీరు సముద్రం పాలైంది. ఏడాదికి సగటున 480 టీఎంసీల కృష్ణా జలాలు, 3043 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలోకి వెళుతున్నాయని అంచనా. నదుల అనుసంధానం జరిగితే నీటి వృధాను అరికట్టొచ్చు. కానీ ఆ దిశగా పెద్దగా అడుగులు పడ్డం లేదు. గోదావరి జలాలను కృష్ణాలోకి మళ్లించగలిగితే చాలా ఎకరాలు సస్యశ్యామలమవుతాయి. అలాగే అంతర్రాష్ట్ర నదీ జలాల సమస్యలు కూడా తీరిపోతాయి. బట్ ఈ దిశగా ఒక్క అడుగు ముందుకు పడితే 4 అడుగులు వెనక్కి పడుతున్నాయి. దేశవ్యాప్తంగా వరుణుడు విలయం సృష్టిస్తున్నాడు. అమర్నాథ్ నుంచి కేరళ వరకు జల ప్రళయం కనిపిస్తోంది. మనిషి ఏళ్ల తరబడి తన స్వార్థం కోసం సాగించిన విధ్వంసానికి ఇప్పుడు ప్రకృతి గుణపాఠం చెబుతోంది. ఇప్పటికైనా ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది అన్న చిన్న లాజిక్ ని తలకెక్కించుకుంటే మంచిది. లేదంటే ఏటా ఇలాంటి వరదలో లేక కరువు కాటకాలో ఎదుర్కోక తప్పదు. ఇది వాళ్ళ 30 minutes. చూస్తూనే ఉండండి TV9.